నిజ దేవుని పరిచయం. ఈయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎన్నో భాషలు, మరెన్నో సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఈ సర్వమానవాళికి దేవుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. అసలు దేవుడు ఈ సృష్టిని ఎందుకు సృజించాడు? ఈ సృష్టిలో మనుషులను, జంతువులను, కోట్ల జీవరాశులను ఎందుకు చేశాడు? అసలు ఆయన ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? భూమి, చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, బృహస్పతి మొదలగు గ్రహములు కలుగజేయక మునుపు, కోట్ల నక్షత్రములు కలుగజేయక మునుపు, మహా ఆకాశము కలుగజేయక మునుపు, కోట్ల మంది దేవదూతలను కలుగజేయక మునుపు, తండ్రి అయిన దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఆత్మగా ఉన్నవాడును అనువాడునయ్యున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, యథార్థవంతుడు, నిత్య సర్వశక్తి గల అద్వితీయ దేవుడై ఐశ్వర్యవంతుడై ఉన్నవాడు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. ఆయన నేత్రములు నరుల నేత్రముల వంటివి కావు. ఆయన ఆలోచనలు నరుల ఆలోచనల వంటివి కావు. ఆయన జీవిత కాలము నరుని జీవిత కాలము వంటిది కాదు. నరుని వలె ఆయనకు భార్య లేదు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. నీతి ఆయనకు ముందు నడుచును. ఆ అనాది కాలంలో, అనగా సృష్టిని సృజించిన ముందటి కాలము మొదలుకొని దేవునితో ప్రప్రథమంగా దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో యేసుక్రీస్తును, మరియు దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో పరిశుద్ధాత్మను దేవుని యొద్ద ఉన్నారని మనం చూడవచ్చు. తర్వాత దేవుడు తన మాట వలన కోట్ల మంది దేవదూతలను కలుగజేసెను. ఆయన దేవదూతలందరికంటే అతి సుందరుడయుండి దేవదూతలందరికీ పైగా మహోద్యముగల రాజయ్యున్నవాడు. దేవునికి కోట్ల మంది పిల్లలు కావాలన్న కోరికతో తన ప్రియుడైన యేసుక్రీస్తు యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఆయనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా దేవుని కోసము నిర్ణయించుకుని మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడు సృష్టిని ప్రారంభించెను. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసి ఏకముగా కూడి పాడినప్పుడు దేవుడు శూన్యంలో సృష్టికి మూలరాతిని వేసి ప్రారంభించాడు. ఆయన ఆజ్ఞ వలన సముద్ర జలములను పుట్టించి వాటిని తన చేతిలో కొలిచి రాశిగా కూర్చి ఆయన సముద్రముల మీద భూమికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద భూమిని స్థిరపర్చెను. దేవుడు తన బలము చేత భూమిని సృజించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. దేవుడు తన ప్రజ్ఞ చేత
ఆకాశమును విశాలపరిచెను. Let there be light. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. అది వరకు భూమి మీద ఏ పొదయు ఉండలేదు, భూమి మీద ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడు భూమి మీద వర్షము కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు అప్పటికి నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను దేవుడు మొలిపించెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగజేసెను. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులుగా ఉండుటకు వాటిని కలుగజేసెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని మొదలగు గ్రహములను మరియు కోట్ల నక్షత్రములను కలుగజేసెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి మహామత్స్యములను సృజించెను. మరియు జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము, రెక్కలు గల పక్షులను, భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికి ప్రతి పక్షిని దేవుడు సృజించెను. దేవుడు పశువులను, అడవి జంతువులను, నేలను ప్రాకు ప్రతి పురుగును దేవుడు చేసెను. ఇవి మంచిదిగా దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా పశువులను, పురుగులను, అడవి జంతువులను, సముద్రములో చేపలను, ఫలవృక్షములను సమస్తమును సృజించి ఇవన్నీ మంచిదిగా దేవుడు చూసి నరుల కోసం సిద్ధపరచెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయని. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. దేవుని స్వరూపమందు పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిపైన ఉన్న వాటన్నిటినీ లోపర్చుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, అడవి జంతువులను
భూమి మీద ప్రాకు సమస్త జీవులను ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగునని వారితో చెప్పెను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిరి. యావత్ భూమి మీద కాపురముండడానికి దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని దేవుని వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆయన అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు. దేవుడు చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై మనసు నిలుపుడి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయుచున్నాడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపులు కనబడజేయును. మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలోని నీళ్లను బంధించెను. నీవు నీ భూమిలో విత్తిన గింజలకు కావలసిన వర్షం ఆయనే కురిపించును. వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగం అంతయు గట్టిపడును. గాలికి ఇంత బరువు ఉండవలనని దేవుడు నియమించెను. పరిమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి ఉంచెను. దేవుడు భూమిని నీళ్లపై పరిచెను. ఆయన హస్తములు భూమికి పునాది వేసెను. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. ఎందుకనగా సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు దానికి ఇసుకను సరిహద్దుగా దేవుడు నియమించెను. భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నరులకు నివాస స్థలమగునట్లుగా భూమిని సృజించెను. ఆయన నోటి ఊపిరి చేత పక్షులను పోగు చేయును. సమస్త జీవులకును ఆహారమిచ్చువాడు దేవుడే. మంటిలో వెండి, బంగారము, రాగి, ఇనుమును, ఇసుక, రాతిబండలో రహస్య ద్రవ్యములను ఉంచి శూన్య మండలము పైన భూమిని వ్రేలాడజేసెను. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. మీరు కన్నులు పైకెత్తి చూడడి, వీటిని దేవుడే సృజించెను. వీటన్నిటికీ నీ పేర్లు పెట్టినది దేవుడే. ఆయన ఒక్కడే జేనుతో కొలచి ఆకాశ మండలమును విశాలపరచెను. జ్ఞానము చేత దేవుడు ఆకాశమును కలుగచేసెను. నక్షత్రముల ఔన్నత్యము చూడము, అవి ఎంత పైగానున్నవి. స్వాతి,
మృగశీర్షము కృతిక నక్షత్ర రాశులను కలుగచేసి వాటికి సంఖ్యను నియమించి వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు దేవుడే. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆకాశ మండలపు కట్టడలను దాని ప్రభుత్వమును భూమి మీద దేవుడు స్థాపించెను. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. కాంతి కొరకు సూర్యుని నిర్మించిన దేవుడే. ఋతువులను తెలుపుటకై దేవుడే చంద్రుని నిర్మించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. ఆయన చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది. మరలా సూర్యుడు ఉదయించు స్థలమునకు చేరుటకు త్వరపడను. ఇలా ఆయన వాటికి కట్టడ నియమించి ఉన్నాడు. ఆది నుండి సృష్టిలో ఏదియూ దాని క్రమమును తప్పలేదు. ఆది నుండి ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఆయన కలుగజేసిన కార్యాలలో ఇవి స్వల్పములు. ఆయన నరుల ఎడల జరిగించు క్రియలు ఆశ్చర్య క్రియలు. నరులపై ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదననుకుంటిని, కాని వాటిని పరిశీలనగా తెలుసుకొనుటకు నరునికి జ్ఞానము చాలదు. అయితే మనుషులందరూ దేవుడు తన జ్ఞానము చేత సృజించిన సృష్టి కార్యములను తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఆయన క్రియలు గొప్పవి. వీటి యందు ఇష్టము గల వారందరూ వీటిని విచారించి దేవునిని తెలుసుకొనవలెనని ఇవన్నీ నరుల కొరకు సృజించి శాశ్వతమైన ప్రేమతో దేవుడు నరులను ఎంతో ప్రేమించెను. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఆది నుండి సర్వమానవాళి పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తన భక్తులైన ప్రవక్తల ద్వారా దేవుడు తన ఆజ్ఞలను రాయించి ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రవక్తల ద్వారా మన పితరులైన పూర్వీకుల నుండి దేవుడు వ్రాయించి ఇచ్చిన ఆజ్ఞలో ఏవనగా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్లయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా దేవుడనైన యెహోవాను నేను రోషము గల దేవుడును. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నీ పొరుగు వాని మీద కోపముంచుకొని వానిని హింసింపక, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలెను. పచ్చబొట్లు మీ దేహానికి పొడుచుకొనక నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవుడు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలు మీ హృదయంలో ఉండవలెను. మీరు మీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి
నీవు నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెనని ఈ న్యాయ విధులను అభ్యసింపజేసి దేవుని అందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు దేవుడు మన పితరులైన పూర్వీకుల నుండి సెలవిచ్చెను. కాని వారిలో కొందరు విననొల్లకపోయేది. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఈ దినముల అంతమందు తండ్రి అయిన దేవుడు మరొకసారి ఆయన గూర్చి, ఆయన సంకల్పం గూర్చి సర్వమానవాళికి తెలియజేయుటకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదికి పంపించి ఆయన ద్వారా సర్వమానవాళికి దేవుని చిత్తాన్ని తెలియజేసెను. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. యేసుక్రీస్తుల వారు సర్వమానవాళికి బోధించినది ఏమనగా, యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించిన దేవుడు ఒక్కడే. ఆయనే మీ అందరి నిజమైన తండ్రి. మీరందరూ ఆయన పిల్లలు. ఆయన పరలోకంలో ఉన్నాడు. మీరందరూ పరలోకమందున్న మీ తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కుమారులై ఉండునట్లు మీ సహోదరులపై కోపపడవద్దు. మీ సహోదరులను చూచి వ్యర్థుడా అని అనవద్దు. మీ సహోదరులను చూచి ద్రోహి అని చెప్పవద్దు. నీ సహోదరులలో ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము. మీలో ఎవరైనా మీకు శత్రువుగా మారిన ఎడల మీ శత్రువులను సైతం ప్రేమించుడి. మీ సహోదరులలో ఎవరైనా మిమ్మును హింసించిన ఎడల వారి కొరకు ప్రార్థన చేయుడి. స్త్రీని మోహపు చూపుతో చూడవద్దు, ఎందుకనగా ఆమె నీ సహోదరి. భూమి మీద మీ కొరకు ధనము కూడబెట్టుకొనక 2 అంగీలు గలవాడు ఏమీయూ లేనివానికి ఇయ్యవలెను. మరియు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము పొందుడని దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ఆయన తన బ్రతుకులో చూపించి పాపము చేయకుండా దైవత్వం మరచిన మనుషులకు దేవుని తత్వాన్ని చూపించి ఆత్మ విషయమై దీనుడై పరలోకంలో ఉన్న దేవుని బయలుపరచి ఈ భూమిపై వీరందరూ ఇలాగే బ్రతికి మరణిస్తే శాశ్వతమైన మరో బ్రతుకుందని ఆయన మరణించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళిపోతూ మీరు కూడా నాలా బ్రతికి తండ్రి అయిన దేవుని యొద్దకు తిరిగి రండి అని పరలోకానికి మార్గదర్శిగా యేసుక్రీస్తు మాదిరిగా మార్గాన్ని చూపించాడు.
తరము వెంబడి తరము గతించుచున్నది, కాని భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించుచున్నాడు, సూర్యుడు అస్తమించుచున్నాడు, తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు త్వరపడుచున్నాడు. పరలోకమందున్న దేవుడు తన దూతలయందు నమ్మిక ఉంచక ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించుచు ఆయన కనుదృష్టి నరుల మార్గముల మీద ఉంచి ఉన్నాడు. ఆయన యథార్థత వైపును న్యాయము వైపును ఆయన కనుదృష్టి ఉంచి పరిశీలించుచున్నాడు. నరులు కూర్చుండుట, లేచుట, నడుచుట, పండుకొనుట ఆయన ఆకాశము నుండి కనిపెట్టుచు చూచుచున్నాడు. భూమి మీద నరులు తమ అక్రమ విషయంలో నరమాత్రులై తమ ఆలోచనలను అనుసరిస్తూ చెడు మార్గమున నడుచుకొనుచు దేవునికి లోబడనల్లని ప్రజలై వివిధమైన తంత్రములు కల్పించుకొని అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. మరికొందరైతే ఆకాశమునంటూ గొప్ప కట్టడములను నిర్మించి పేరు సంపాదించుకుని వారైది, కాని భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయిచు మనల్ని సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆయన గూర్చి తెలుసుకుందాం రండి అని విచారించని వారైది. మరికొందరైతే దేవుడు లేడని, కీడు మనకిక రాదని బుద్ధిహీనులుగా తమ హృదయంలో వారెల్లప్పుడూ యోచించుచు భయము మానుకొని నివాసయోగ్యమైన భూమిని విడుచుచు దేవునికి కోపము పుట్టించిన వారైరి. కొందరు స్త్రీలు సైతము తమ స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరిస్తూ, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో అవాచ్యమైనది చేయుచు దేవుని దృష్టికి బహు పాపులై తినుటకును త్రాగుటకును ఆడుటకు లేచిరి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, బాల్యము నుండి వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవారైది. దేవుని న్యాయ విధులను ఎరుగక తమ హృదయము మూర్ఖత్వము చొప్పున జరిగించుటకై దేవుడు ఇచ్చిన దేశాల కంటే మరి ఎక్కువగా భూమిని విభజించువారు కొందరైతే, మరికొందరు భూభాగమును ఆక్రమించుకొనవలనని యుద్ధాల పేరట రక్తపాతం జరిగిస్తూ దేవుని నమ్మిన వారిని హింసిస్తూ దేవుడు వ్రాయించి ఇచ్చిన దైవగ్రంథమైన బైబిల్ను కాల్చి దేవుని దృష్టికి అనీతిమంతులుగా కనబడితే దేవుడు సహించడు. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూ ఉన్న వారందరికంటే అతి భయంకరుడు. ఆకాశము కంటే అత్యున్నత అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయున్నవి. ఆయన కోపము అగ్నివలె మండును. ఆయన దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాడు. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఆయన కోపము త్వరగా రగులుకొనును. పక్షపాతము లేక న్యాయమును బట్టి ఆయన జనులకు తీర్పు తీర్చును. దేవుడు ఆకాశమందు గర్జన చేయును. ఉరుము ధ్వని వంటి బలమైన స్వరముతో ఆయన గర్జించును. ఆయన సెలవీయగా ప్రచండమైన సుడిగాలితో తుఫాను పుట్టును. ఆయన కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురిపించెను.
ఆయన రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు కురిపించెను. దుష్టులపై ఆయన మండుచున్న నిప్పులను రాలజేయును. ఒకడు భూమిని దున్నుచూ దానిని పగులగొట్టునట్లు ఆయన భూమిని పగులగొట్టును. ఆయన బాహువు చాచి పర్వతములను కొట్టగా అవి వణికి బద్దలగును. ఉగ్రత కలిగి పర్వతములను బోర్లద్రోయువాడు ఆయనే. ఆయన దేశమును కంపింపజేయగా లోకము అందలి నివాసులందరూ భయముతో వణుకుదురు. ఆయన బలము వలన సముద్రమును రేపును. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపగా రాజ్యములు కంపించెను. ఆయన కునుకడు, నిద్రపోడు. రాత్రి పగటి వలె ఆయనకు వెలుగుగా ఉన్నది. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నది. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేదు. ఆయన మహావివేకి, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. 1000 ప్రశ్నలలో ఒకదానికైనను ఏ నరుడును ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన భూమిని చూడగా భూమి వాణికి కంపించెను. భూమిని దాని స్థలములో నుండి కదిలించి దాని స్తంభములు ఆదరచేయువాడు ఆయనే. మేఘములు ఆయన పాదధూళిగా ఉన్నవి. నరుల పాపములే ఆయన ముఖమును మరుగు చేసెను. ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా సూర్యుడు ఉదయింపడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ స్వరూపమును ఆయనకు సాటి చేయుదురు? ఆయనను పోలియున్నవాడు ఎవడు? మరుగైన చోటన ఆయన మాటలాడలేదు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన దేవుడే నిజమైన దేవుడని ఈయనకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. ఈయన తర్వాత ఏ దేవుడును నిర్మింపబడకూడదు. ఆకాశమందు ఆయన తప్ప వేరే దేవుడు లేడు. దేవుని మరచువార్లారా, ఎంతకాలము మీరు అన్యాయముగా తిరుగుతురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? బహుకాలము నుండి ఆయన మౌనముగా ఉండినందుననే గదా మీరు ఆయనకు భయపడుటలేదు? దేవుని బాహుబలము ఎరుగకయే ఆయనను తిరస్కరించితిరే. దేవునికి కోపము పుట్టించకుడి. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. ఆయన కోపపడిన ఎడల ఆయన ముందు నిలవగలవాడు ఎవడు? ఆయన కోప దినము అతి భయంకరము, దానికి తాళగలవాడెవడు? మనుషులందరి ఆత్మలు ఆయన వశమున ఉన్నవి. పాపము చేసి ఆయన చేతి నుండి తప్పించుకొనగలవాడు ఎవడు? న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై దేవుడు వేంచేసియున్నాడు. దేవుడు అంత్యదినమున భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపచేయును. దేవుడు గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయమొంది అదురును. ఆయన అంతరిక్షమును దిగజారజేయును. ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయును. దేవుని స్వరము ఎవరు వినగలరు? ఆయన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవును. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యమును చుట్టును. అసాధ్యమైనది ఏదియూ ఆయనకు లేదు. మహోగ్రత గలవాడై ప్రచండ కోపము చేత తల్లడింపజేసి 1 నిమిషములోనే కూలి తుత్తునీయులుగా చేయును.
జీవము గల దేవుని స్వరూపము చూచి ఏ నరుడు బ్రతుకగలడు? ఆయన చేతిలో పడుట అతి భయంకరము. ఆయనకు భయపడని వారు సజీవులుగా ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కరించువాడు కాడు. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. దేవుడు మనుషుల దోషముల విషయమై దయ కలిగి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఎందుకనగా ఏ ఒక్కడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై దయచూపుచు దేవుడు ఆలస్యము చేయుచున్నాడు. దేవునికి భయపడు వారికి రక్షణ సమీపముగా ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.